చెంగిచెర్లకు సంబంధించినటువంటి ఒక కేసు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ కేసుకు సంబంధించిన వివరాల్లోకెళ్తే కూడా బక్కయ్య తను ఒక చెత్త గ్యాదర్ చేసేవాడు. ఇంటింటికి చెత్త కూడా వాళ్ళు వేరుకొని ఇచ్చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటింటికి రూ. 100 చెత్త ఏసుకున్నందుకు ఇస్తారు కదా! ఆ పని చేసుకునేవాడు. అతనే కొంతమందికి పని కల్పించిన ఎడల వాళ్ళిద్దరి మధ్య కూడా ఎవరికైతే పని కల్పించాడో వాళ్ళ మధ్య, బక్కయ్య మధ్య కూడా గొడవలు వచ్చాయి. ఆ గొడవలు రావడంతో కూడా బక్కయ్య మరి అంటే గత సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున పనికని బయటికి వెళ్ళిన బక్కయ్య ఇంటికి రాకపోవడంతో కూడా ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మాత్రం మేడిపల్లి పిఎస్‌కి జనవరి 21వ తారీఖున ఇదే మేడిపల్లి పిఎస్‌కి రావడం జరిగింది. ఇక్కడ కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు 2 నెలల పైన అయిపోయింది. నిన్న చూసుకున్నట్లయితే గురువారం రోజు ఏప్రిల్ 3వ తారీఖున కూడా పోలీసులు ఆ కేసును ఛేదించడం జరిగింది. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసి ఇక్కడికొచ్చి కేసు పెట్టినప్పటికీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించిన పోలీసులు మాత్రము అనుమానం వచ్చిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించిన ఎడల కూడా మరి వాళ్ళ నుంచి కొన్ని నిజాలు అంటే ఎవరు తట్టుకోలేని ఒళ్ళు నిక్కపొడిచేలాగా కూడా భయాందోళనకు గురైపోయేటువంటి నిజాలు బయటికి రావడం జరిగింది కూడా. ఎలాంటి విషయాలంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ గొడవ కూడా దేనికి కారణం అంటే కొన్ని ఇండ్లు మాకు కావాలి, కొన్ని ఏరియాలు మీకు కావాలి అంటే ఆఫ్ చేసుకుందాము అన్నప్పుడు బక్కయ్య ఉండి నేను మీకు పని కల్పించాను కదా, అలా ఎలా డిమాండ్ చేస్తారని పలుమార్లు వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది అని చెప్పేసి పోలీసులు ఇస్తున్న సమాచారము. ఈ సమాచారం మేరకు కూడా ఆ వాగ్వాదం జరిగినప్పుడు బక్కయ్య ఇంట్లో నుంచి పని మీద వెళ్ళిన తర్వాత అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి కిడ్నాప్ చేసి కూడా వాళ్ళు బాచారం దగ్గర ఉన్నటువంటి మూసి వంతెన పైన ఆయనను హతమార్చి అక్కడ బస్తలో మూట కట్టి పడేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది నిందితులు. మరి పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారమే ఇప్పుడు పోలీసుల అదుపులోనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఆ మనుషుల్ని ఎవరినైతే వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారించారో ఆ నిందితుల్లే అక్కడికి తీసుకెళ్లి వెతకగా కూడా అక్కడ దొరికిందనే చెప్పుకోవాలి. అక్కడ బక్కయ్య విగతజీవిగా పడున్నాడు. అక్కడే మరి ఆ సిచ్యువేషన్‌లోనే మళ్ళీ ఫర్దర్‌గా వీళ్ళు కేసు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగించి అక్కడ మొత్తం కూడా కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. ఎముకలు మాత్రమే దక్కాయి. ఈ నిజాలన్నీ కూడా బయటికి వస్తూ ఉంటే భయాందోళనకు గురవ్వాల్సిన పరిస్థితులు కూడా కలుగుతున్నాయి ప్రజల్లో అని కూడా అనుకోవచ్చు. అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని పోలీసులు మరి ఇప్పుడు గాంధీ మార్చురీకి తరలించడం కూడా జరిగింది. ఇక్కడికొచ్చి పోలీసుల్ని అడగగా కూడా వాళ్ళు ఇచ్చిన వివరాలు కూడా ఇవి. అదే కాకుండా ఈ వివరాల్లో కూడా పోలీసులు వాయిస్ ఇవ్వమంటే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియాకైతే చెప్పం, మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాము అంటున్నారు. ప్రతిసారి కూడా మేడిపల్లి పిఎస్‌కి వచ్చిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఏ కేసు మీద కూడా ఇక్కడ మరి సిఐ కావచ్చు, అటు ఏసీపీ కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడ ఎవ్వరు కూడా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఏమన్నా అంటే వాళ్ళు అంటే ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా నిజాలు బయటకొస్తాయి. కానీ వాళ్ళే దాచిపెట్టినప్పుడు నిజం అనేది బయటికి ఎలా వస్తుంది? మరి ఆ నిజాన్నే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు కూడా మీడియాతో ఏ కేసుకు సంబంధించి కూడా అడిగినా కానీ మేము వాయిస్ ఇవ్వలేము, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము అంటారు. కానీ ఇలా ఉంటే మాత్రం ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందో పోలీసుల మీద అది అర్థం కావట్లేదు. అందుకే ఇక్కడ ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్నాయేమో అనే అనుమానాలు కూడా ప్రజలకైతే వస్తున్నాయని అనుకోవచ్చు. మొత్తానికైతే మరి బక్కయ్య ఎలా ఇంట్లో నుంచి మిస్సింగ్ అయ్యాడు, చివరికి ఎలా తన పార్థివ దేహము దక్కింది అనేది ఇలాంటి షాకింగ్ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ చెత్త ఏరుకునే వాళ్ళంటే జీహెచ్ఎంసీ పరిధికి సంబంధమే లేదంట చెప్తూ ఉన్నారు పోలీసులు. అలాంటిది వీళ్ళ మధ్య కూడా గొడవలొచ్చి ఇది మరీ మృత్యువాత పడేదాకా ఎళ్తుంది అనంటే ఎక్కడికెళ్తుంది సమాజం అనేది ఆలోచించుకోవాలి. ప్రస్తుతం పోస్ట్‌మార్టం నిమిత్తము ఎముకలన్నీ కూడా మరి గాంధీ ఆస్పత్రికైతే తరలించడం కూడా జరిగింది. ఫర్దర్‌గా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మేడిపల్లి పోలీసులైతే. కెమెరామెన్ కోటితో నిర్మల ఆర్‌టీవీ.